పాండురాజు గారు ఆ ముని శాపం కారణంగా తాను తన భార్యా సమాగమానికి అనర్హుడైనప్పటికీ కుంతీదేవి తాను వివాహపూర్వం దుర్వాసో మహర్షి యొక్క సేవ చేసినటువంటి కారణం చేత పొందినటువంటి మంత్రం ఏది ఉన్నదో ఆ మంత్రము యొక్క ప్రభావం చేత ఆమె ముగ్గురు కుమారుల్ని ఆమె ఉపదేశం చేయడం చేత మాద్రి యొక్క ఆ మాద్రి కుంతీదేవి ఇచ్చినటువంటి మంత్ర ప్రభావం చేత 2 కుమారుల్ని పొంది 5 కుమారులకు తండ్రి అయి పాండురాజు సంతోషంగా ఉన్న ఘట్టం దగ్గర నిన్నటి ఉపన్యాసాన్ని మనం పూర్తి చేసి ఉన్నాం. ఆ తదుపరి కాలంలో వసంతకాలం ప్రవేశించింది. వసంత ఋతువు అందరికీ ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి ఋతువు. సర్వప్రాణులు కూడా సుఖాన్ని, సంతోషాన్ని, మానసికోల్లాసాన్ని పొందుతాయి అని శ్రీరామాయణంలో కూడా చైత్ర శ్రీమాన్ యం మాసః పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అని. ఇది పుణ్యప్రదమైన కాలము, ప్రసన్నమైన కాలము, చైత్రమాసం. కాబట్టి ఈ వసంత ఋతువులో నేను రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తాను అంటాడు దశరథ మహారాజు గారు. అంత ప్రసన్నమైనటువంటి ఋతువు ఆ వసంతకాలంలో సర్వప్రాణులు ఉల్లాసమును పొందుతాయి. ఆ సమయమునందు ఒక రోజున కుంతీదేవి ఆశ్రమానికి వచ్చినటువంటి విప్రులందరికీ భోజనాన్ని వడ్డిస్తోంది. ఆమె ఆ సంతోషంలో ఉన్న సమయంలో ఈశ్వర శాసనం ఒకలా ఉంటుంది. మన ప్రయత్నముల చేత ఈశ్వర శాసనమును తప్పించడం సాధ్యం అవుతుందా? పాండురాజు గారు అస్తమించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఆ కారణం చేత మాద్రి అటుగా వెడుతుంటే ఆయన మనసు ఆమె యందు లగ్నమైంది. ఆయన తాను భార్యా సమాగమనకు పనికిరాడు అన్న విషయాన్ని తెలిసి కూడా కామోద్రేకమును నియంత్రించుకొనలేని వాడై భార్యాసుఖమును అపేక్షించి ఆమెని ఆలింగనం చేసుకున్నటువంటి కారణం చేత పూర్వం ఏ ధర్మాన్ని తప్పి మునుల జంటని లేళ్ల రూపంలో ఉండగా కొట్టి సంహారం చేశాడో ఆ పాపం ఇప్పుడు కట్టి కుడిపింది. అందుకే కాలంలో పాపం చేసేయడం తేలిక, కానీ అది అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది అన్నది నిర్ణయం చేసేటటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన చేసినటువంటి నిర్ణయం చేత ఇప్పుడు అనుభవంలోకి వచ్చి వెంటనే పాండురాజు గారు మరణించారు. పాండురాజు గారు మరణించిన తరువాత మాద్రి ఏడుస్తోంది. నేను కనపడకూడని రీతిలో కనపడినటువంటి కారణం చేత ఆయన మనసు ఉద్రేకాన్ని పొంది నన్ను పొందాలన్న తహతహలో మరణించాడు అని ఆవిడ ఏడుస్తుంటే కుంతి వచ్చి ఆమె కూడా ఏడి చెంది నేను పెద్ద భార్యని కాబట్టి పాండురాజు గారితో నేను సహగమనం చేస్తాను, ఆయన చితి మీద నన్ను కూడా పడుకోబెడితే నేను కూడా ఆయన శవంతో పాటుగా కాలిపోతాను అని చెప్పి ఆవిడ కోరుకుంది. కానీ మాద్రి అంది, తప్పు చేసినది నేను, పైగా నువ్వు పాండురాజు గారు వెళ్ళిపోతే ఈ పిల్లల్ని సాకగలిగినటువంటి పూనిక, ఆ ధైర్యం నాకు లేవు. కాబట్టి దీనికి నీవే యోగ్యమైన దానవి, పిల్లల్ని కాపాడి 5 పిల్లల్ని రక్షించగలిగిన దానివి నువ్వే. అందుకని అక్క నేను సహగమనం చేస్తానని మాద్రి ఆ పాండురాజు గారి యొక్క శరీరంతో కలిసి తాను కూడా సహగమనం చేసేసింది. అప్పుడు ఇక ఆ కొన్ని రోజులు పోయిన తర్వాత చేయవలసినటువంటి శాస్త్రక్రియ కొంతవరకు జరిగింది. అస్థి సంచయనం చేశారు. అంటే ఆ శరీరంలో ఉండేటటువంటి ఎముకల్ని ఏరి కుండలో భద్రపరుస్తారు.